వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో హంటర్ కమిషన్ గురించి తెలుసుకుందాం. ఈ హంటర్ కమిషన్ అనేది మనకి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో భాగంగా, విద్యా దృక్పథాల్లో భాగంగా మనకి ఏపీ అలాగే టీఎస్లో డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అంటే టీచర్ రిలేటెడ్కి సంబంధించి అన్ని ఎగ్జామ్స్కి కూడా ఈ హంటర్ కమిషన్ అనేది యూజ్ అవుతుంది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. మనం ఈ వీడియోలో ఈ హంటర్ కమిషన్ గురించి ఫస్ట్ ప్రాక్టీస్ బిట్స్ తెలుసుకుందాం. తర్వాత ఈ హంటర్ కమిషన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం. అంటే హంటర్ కమిషన్ని ఎవరు నియమించారు, ఎందుకు నియమించారు, అలాగే వీటి సిఫార్సులు ఏంటి, వీటి ఫలితాలు ఏంటనేది, అంటే కమిషన్ ఫలితాలు ఏంటనేది మనం కంప్లీట్గా తెలుసుకుందాం. తొలి భారతీయ విద్యా కమిషన్ అని దేనిని పేర్కొంటారు? ఆప్షన్ ఏ హార్టాక్ కమిషన్, ఆప్షన్ బి హంటర్ కమిషన్, ఆప్షన్ సి సార్జెంట్ కమిషన్, ఆప్షన్ డి చార్లెస్ వుడ్ కమిషన్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి హంటర్ కమిషన్. హంటర్ కమిషన్నే తొలి భారతీయ విద్యా కమిషన్ అని కూడా పిలుస్తారు. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి. తర్వాత ప్రశ్న చూడండి. హంటర్ కమిషన్ను ఎప్పుడు నియమించారు? ఆప్షన్ ఏ 1882, ఆప్షన్ బి 1880, ఆప్షన్ సి 1884, ఆప్షన్ డి 1885. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ 1882. మనకి తెలుసు కదా హంటర్ కమిషన్ ఎప్పుడు నియమించారు? 1882. మనకి హంటర్ కమిషన్ అనగానే ఏ ఇయర్ గుర్తుకు రావాలి? 1882. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ. తర్వాత ప్రశ్న, ఎవరి అధ్యక్షతన అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ రిప్పన్ హంటర్ కమిషన్ను నియమించారు? ఆప్షన్ ఏ లార్డ్ మెకాలే, ఆప్షన్ బి చార్లెస్ డార్విన్, ఆప్షన్ సి హంటర్, ఆప్షన్ డి చార్లెస్ వుడ్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మనకి పేరులోనే ఉంది కదా హంటర్ కమిషన్, కాబట్టి హంటర్. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఎవరి అధ్యక్షతన అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ రిప్పన్ హంటర్ కమిషన్ నియమించారు అంటే ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి. హంటర్ కమిషన్ అనేది కరెక్ట్ ఆన్సర్, కాబట్టి ఆప్షన్ సి. తర్వాత ప్రశ్న, భారతదేశ జనగణన పితామహుడు? ఆప్షన్ ఏ లార్డ్ మెకాలే, ఆప్షన్ బి లార్డ్ కర్జన్, ఆప్షన్ సి లార్డ్ కానింగ్, ఆప్షన్ డి లార్డ్ రిప్పన్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి లార్డ్ రిప్పన్. భారతదేశ జనగణన పితామహుడు అని ఎవరిని అంటారంటే లార్డ్ రిప్పన్. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి. తర్వాత ప్రశ్న, హంటర్ కమిషన్ను నియమించింది ఎవరు? ఆప్షన్ ఏ లార్డ్ మెకాలే, ఆప్షన్ బి లార్డ్ కర్జన్, ఆప్షన్ సి లార్డ్ కానింగ్, ఆప్షన్ డి లార్డ్ రిప్పన్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే లార్డ్ రిప్పన్. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి. తర్వాత ప్రశ్న, హంటర్ కమిషన్ తన నివేదికను సమర్పించిన సంవత్సరం? ఆప్షన్ ఏ 1884, ఆప్షన్ బి 1883, ఆప్షన్ సి 1835, ఆప్షన్ డి 1953. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి 1883. హంటర్ కమిషన్ తన నివేదికను ఎప్పుడు సమర్పించింది? 1883. హంటర్ కమిషన్ నియమించిన సంవత్సరం అయితే 1882, తన నివేదికను సమర్పించిన సంవత్సరం అయితే 1883. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి. తర్వాత ప్రశ్న, తొలి భారతీయ విద్యా కమిషన్ ఏర్పడిన సంవత్సరం? ఆప్షన్ ఏ 1813, ఆప్షన్ బి 1835, ఆప్షన్ సి 1858, ఆప్షన్ డి 1882. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి. తొలి భారతీయ విద్యా కమిషన్ అంటే ఏంటంటే హంటర్ కమిషన్. కాబట్టి హంటర్ కమిషన్ అనేది ఎప్పుడు ఏర్పడింది? 1882. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి. తర్వాత ప్రశ్న, హంటర్ కమిషన్ యొక్క సిఫార్సులు? ఆప్షన్ ఏ మాధ్యమిక ఉన్నత విశ్వవిద్యాలయాల కళాశాలలను ప్రైవేట్ పరం చేసి వాటిని పర్యవేక్షించే వారికి గ్రాంట్లు మంజూరు చేయాలి. ఆప్షన్ బి విద్యాలయాల్లో తటస్థ మత విధానాన్ని పాటించాలి. ఆప్షన్ సి స్త్రీ విద్యను ప్రోత్సహించాలి. స్త్రీ విద్యా పర్యవేక్షణ కోసం ప్రత్యేక పర్యవేక్షణ కార్యాలయాలు అలాగే అధికారిని నియమించాలి. ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. ఈ హంటర్ కమిషన్ అనేది ప్రాథమిక విద్యకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. కాబట్టి ప్రాథమిక విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. ప్రాథమిక విద్యకి ఎవరు బాధ్యత వహించాలని చెప్పింది? పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పింది. కాబట్టి ప్రాథమిక విద్య ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఈ మాధ్యమిక ఉన్నత విశ్వవిద్యాలయాలేమో ప్రైవేట్ పరం చేసి వాటిని పర్యవేక్షించేవారు ఉంటారు కదా, వారికి మాత్రం గ్రాంట్లు మంజూరు చేయాలని తెలియజేసింది. కాబట్టి ఆప్షన్ ఏ కరెక్టే. తర్వాత తటస్థ మత విధానం, కాబట్టి ఇది కూడా చెప్పింది. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్.
తర్వాత స్త్రీ విద్యను ప్రోత్సహించాలని కూడా చెప్పింది కాబట్టి ఆప్షన్ సి కూడా కరెక్టే. కాబట్టి పైవన్నీ సరైనవే. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి, పైవన్నీ సరైనవే. తర్వాత ప్రశ్న హంటర్ కమిషన్ యొక్క సిఫార్సులు. ఆప్షన్ ఏ స్వదేశీ పాఠశాలలను ప్రోత్సహించడం, ప్రాథమిక పాఠశాలను స్థానిక సంస్థలకు బదలాయించడం. ఆప్షన్ బి ప్రజలకు అవసరమైన పాఠ్య ప్రణాళికను తయారు చేయడం. ఆప్షన్ సి ఉపాధ్యాయ శిక్షణ సంస్థలు ఏర్పాటు చేసి ఇలా శిక్షణ పొందిన వారినే పాఠశాలలకు ఉపాధ్యాయులుగా నియమించడం. ఆప్షన్ డి పైవన్నీ సరైనవి. హంటర్ కమిషన్ అనేది స్వదేశీ పాఠశాలను ప్రోత్సహించాలని చెప్పింది కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్. తర్వాత ప్రజలకు అవసరమైన పాఠ్య ప్రణాళికను తయారు చేయాలని చెప్పింది కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్. తర్వాత ఉపాధ్యాయ శిక్షణ సంస్థలు ఏర్పాటు చేసి ఇలా శిక్షణ పొందిన వారికి అంటే టీచర్ ట్రైనింగ్ తీసుకున్న వారికి మాత్రమే ఉపాధ్యాయులుగా నియమించాలని చెప్పింది కాబట్టి ఆప్షన్ సి కూడా కరెక్టే. కాబట్టి పైవన్నీ సరైనవే. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. తర్వాత ప్రశ్న ప్రాథమిక విద్యలో స్తబ్దత నివారణకు తీసుకొచ్చిన కమిషన్. ఆప్షన్ ఏ హంటర్ కమిషన్, ఆప్షన్ బి వుడ్స్ డిస్పాచ్, ఆప్షన్ సి భారతీయ విశ్వవిద్యాలయాల కమిషన్, ఆప్షన్ డి గోఖలే తీర్మానం. మనకి ప్రాథమిక విద్య అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? మనకి ఎక్కువగా ప్రాథమిక విద్యని మెరుగుపరచడం దేని యొక్క ముఖ్య ఉద్దేశం? హంటర్ కమిషన్. కాబట్టి ప్రాథమిక విద్యలో స్తబ్దతను నివారించడానికి తీసుకొచ్చిన కమిషన్ ఏదంటే ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్, హంటర్ కమిషన్. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ. తర్వాత ప్రశ్న రాష్ట్ర ప్రభుత్వం తన ఆదాయంలో ఎక్కువ భాగం విద్యపై ఖర్చు చేయాలి, అలాగే ప్రాథమిక విద్యా వ్యాప్తి స్థానిక సంస్థలకు అప్పగించాలని సూచించిన కమిషన్. ఆప్షన్ ఏ గోఖలే తీర్మానం, ఆప్షన్ బి హంటర్ కమిషన్, ఆప్షన్ సి శాడ్లర్ కమిషన్, ఆప్షన్ డి చార్టర్ చట్టం. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి హంటర్ కమిషన్. రాష్ట్ర ప్రభుత్వం తన ఆదాయంలో ఎక్కువ భాగం విద్యపై ఖర్చు చేయాలి, అలాగే ప్రాథమిక విద్యా వ్యాప్తి స్థానిక సంస్థలకు అప్పగించాలని చెప్పిన కమిషన్ ఏది? హంటర్ కమిషన్. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న హంటర్ కమిషన్ సిఫార్సులు ఏవి? ఆప్షన్ ఏ పాఠశాలల్లో ఉపాధి కోర్సులకు ప్రాధాన్యత ఇవ్వాలి, ఆప్షన్ బి సమాజ ఉపయోగ పాఠ్య ప్రణాళికను సిద్ధం చేయాలి, ఆప్షన్ సి ప్రాథమిక విద్యా స్థాయిలో పరీక్షా ప్రమాణాలను తగ్గించి సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావాలి, ఆప్షన్ డి ఆరోగ్యం శీలం విద్యాభ్యాసంలో అంతర్భాగాలుగా గుర్తించాలి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఈ పైవన్నీ సరైనవే. మనకి ఉపాధి కోర్సులకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పింది హంటర్ కమిషన్, అలాగే సమాజానికి ఉపయోగ పాఠ్య ప్రణాళికను తయారు చేయాలని చెప్పింది, అలాగే ప్రాథమిక విద్యా స్థాయిలో పరీక్షా ప్రమాణాలను తగ్గించాలని సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పింది, అలాగే మనకి విద్యాభ్యాసంలో ఆరోగ్యం శీలం అంతర్భాగాలుగా ఉండాలని కూడా గుర్తించింది. కాబట్టి పైవన్నీ సరైనవే. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఈ. తర్వాత ప్రశ్న జనరల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా ఎక్కడ స్థాపించబడింది? ఆప్షన్ ఏ ఇండియా, ఆప్షన్ బి లండన్, ఆప్షన్ సి రష్యా, ఆప్షన్ డి జపాన్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి లండన్. ఈ జనరల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇండియా అనేది ఏ ఇయర్లో స్థాపించారంటే 1878. ఎక్కడ స్థాపించారు అంటే లండన్. తర్వాత ప్రశ్న 1901లో జాతీయ విద్యా సదస్సు ఎక్కడ నిర్వహించారు? ఆప్షన్ ఏ మద్రాస్, ఆప్షన్ బి కలకత్తా, ఆప్షన్ సి సిమ్లా, ఆప్షన్ డి ముంబై. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి సిమ్లా. 1901లో జాతీయ విద్యా సదస్సు అనేది సిమ్లాలో జరిగింది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి. తర్వాత ప్రశ్న నిశ్శబ్ద కాలంలో వచ్చిన గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ ఏ లార్డ్ రిపన్, ఆప్షన్ బి లార్డ్ కర్జన్, ఆప్షన్ సి లార్డ్ మెకాలే, ఆప్షన్ డి లార్డ్ హార్టింగ్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి లార్డ్ కర్జన్. నిశ్శబ్ద కాలంలో వచ్చిన గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ బి లార్డ్ కర్జన్. కాబట్టి దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి. తర్వాత ప్రశ్న హంటర్ కమిషన్ సిఫార్సు మేరకు ఏర్పడినవి. ఆప్షన్ ఏ 1882 పంజాబ్ విశ్వవిద్యాలయం, ఆప్షన్ బి 1887లో పాఠ్యపుస్తకాల కోసం ఏర్పడిన ఒక కమిటీ, ఆప్షన్ సి ఏ మరియు బి, ఆప్షన్ డి పైవేవి కావు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి ఏ మరియు బి. మనకి హంటర్ కమిషన్ సిఫార్సు మేరకు 1882లో పంజాబ్ విశ్వవిద్యాలయం ఏర్పడింది, అలాగే 1887లో పాఠ్యపుస్తకాల కోసం ఒక కమిటీ ఏర్పడింది. కాబట్టి ఏ కరెక్ట్ అలాగే బి కరెక్ట్, కాబట్టి ఆప్షన్ సి ఏ మరియు బి అనేది కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి.
తర్వాత ప్రశ్న ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎలాంటి ఫీజు లేకుండా ఉచిత విద్యను అందించాలని తెలియజేసిన కమిషన్. ఆప్షన్ ఏ భారతీయ విశ్వవిద్యాలయాల కమిషన్, ఆప్షన్ బి హంటర్ కమిషన్, ఆప్షన్ సి సార్జెంట్ కమిషన్, ఆప్షన్ డి శాడ్లర్ కమిషన్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి హంటర్ కమిషన్. ఎస్టీ అంటే షెడ్యూల్ ట్రైబ్స్ అంటే గిరిజనులు, బీసీ అంటే బ్యాక్వర్డ్ క్యాస్టర్స్. కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎలాంటి ఫీజు లేకుండా ఉచిత విద్యను అందించాలని ఏ కమిషన్ తెలియజేసింది? ఆప్షన్ బి హంటర్ కమిషన్. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి. తర్వాత ప్రశ్న ప్రాథమిక విద్య 7 లేదా 8 సంవత్సరాలు ఉండాలి, దాన్ని 2 సమభాగాలుగా విభజించాలని పేర్కొన్న విద్యా కమిషన్ ఏది? ఆప్షన్ ఏ శాడ్లర్ కమిషన్, ఆప్షన్ బి హంటర్ కమిషన్, ఆప్షన్ సి కొటారి కమిషన్, ఆప్షన్ డి వుడ్స్ డిస్పాచ్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి హంటర్ కమిషన్. మరి ప్రాథమిక విద్య 7 లేదా 8 సంవత్సరాలు ఉండాలని దాన్ని 2 సమభాగాలుగా విభజించాలని చెప్పిన విద్యా కమిషన్ ఏదంటే హంటర్ కమిషన్. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. తర్వాత ప్రశ్న స్వదేశీ విద్యను ఎక్కువగా ప్రోత్సహించింది. ఆప్షన్ ఏ లార్డ్ మెకాలే, ఆప్షన్ బి వుడ్స్ డిస్పాచ్, ఆప్షన్ సి హంటర్ కమిషన్, ఆప్షన్ డి సార్జెంట్ కమిషన్. మరి స్వదేశీ విద్యను ఎక్కువగా ప్రోత్సహించాలని ఏ కమిషన్ చెప్పింది? హంటర్ కమిషన్. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ సి హంటర్ కమిషన్. తర్వాత ప్రశ్న ప్రాథమిక విద్య బాధ్యత స్థానిక సంస్థలకు అప్పగించాలని సూచించినది ఎవరు? ఆప్షన్ ఏ సార్జెంట్ కమిషన్, ఆప్షన్ బి హంటర్ కమిషన్, ఆప్షన్ సి కొటారి కమిషన్, ఆప్షన్ డి మొదలియార్ కమిషన్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి హంటర్ కమిషన్. మనకి హంటర్ కమిషనే కదా ప్రాథమిక విద్య బాధ్యత స్థానిక సంస్థలకు అప్పగించాలని సూచించింది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి. తర్వాత ప్రశ్న హంటర్ కమిషన్ సిఫార్సులు ఏవి? ఆప్షన్ ఏ విదేశీ విశ్వవిద్యాలయాల్లో చదివిన విద్యార్థులకు ఉపాధ్యాయ నియామకాల్లో ప్రాధాన్యత ఇవ్వాలి, ఆప్షన్ బి స్వదేశీ పాఠశాలలకు ప్రోత్సాహం ఇవ్వాలి, అలాగే ఆర్థిక సహాయం అందించాలి, ఆప్షన్ సి ప్రతిభ ఆధారంగా ఉపకార వేతనాలు ఇవ్వాలి, ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. ఎందుకు అంటే మనకి విదేశీ విశ్వవిద్యాలయాల్లో చదివిన విద్యార్థులకు ఉపాధ్యాయ నియామకాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పింది, అలాగే స్వదేశీ పాఠశాలకు ప్రోత్సాహం ఇవ్వాలి, ఆర్థిక సహాయం అందించాలని చెప్పింది, అలాగే ప్రతిభ ఆధారంగా ఉపకార వేతనాలు ఇవ్వాలని కూడా ఈ హంటర్ కమిషన్ చెప్పింది. కాబట్టి మనకి ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. తర్వాత ప్రశ్న హంటర్ కమిషన్ సిఫార్సులు ఏవి? ఆప్షన్ ఏ పాఠశాలలు తనిఖీ చేయాలి, ఆప్షన్ బి సెకండరీ విద్యా బోర్డును స్థాపించాలి, పర్యవేక్షకుల సంఖ్య పెంచాలి, పర్యవేక్షకులుగా భారతీయులను నియమించాలి, ఆప్షన్ సి చదువులో సమర్థులైన విద్యార్థులకు ఉన్నత విద్య కోసం ఉపకార వేతనాలు ఇవ్వాలి, ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. మనకి హంటర్ కమిషన్ చెప్పిన సిఫార్సుల్లో పాఠశాలలు తనిఖీ చేయాలని చెప్పింది, అలాగే సెకండరీ విద్యా బోర్డులను స్థాపించాలని, పర్యవేక్షకుల సంఖ్యను పెంచాలని, పర్యవేక్షకులుగా భారతీయులను నియమించాలని కూడా హంటర్ కమిషన్ చెప్పింది. అలాగే చదువులో సమర్థులైన విద్యార్థులు అంటే బాగా చదివే పిల్లలకి ఉన్నత విద్య కోసం ఉపకార వేతనాలు ఇవ్వాలని కూడా చెప్పింది. కాబట్టి ఆప్షన్ సి కూడా కరెక్టే. కాబట్టి పైవన్నీ సరైనవే. కాబట్టి దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ డి. తర్వాత ప్రశ్న ఏ సంవత్సరంలో డాన్స్ సమాజాన్ని ఏర్పాటు చేశారు? ఆప్షన్ ఏ 1906, ఆప్షన్ బి 1907, ఆప్షన్ సి 1905, ఆప్షన్ డి 1902. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి. డాన్స్ సమాజాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1902వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి. డాన్స్ సమాజాన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారంటే 1902. కాబట్టి 1902వ సంవత్సరంలో ఈ డాన్స్ సమాజాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ డి. తర్వాత ప్రశ్న ఏ సంవత్సరంలో కాంగ్రా గురుకుల్ని హరిద్వార్లో ఏర్పాటు చేశారు? ఆప్షన్ ఏ 1903, ఆప్షన్ బి 1906, ఆప్షన్ సి 1905, ఆప్షన్ డి 1907. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ 1903వ సంవత్సరంలో కాంగ్రా గురుకుల్ని హరిద్వార్లో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ. తర్వాత ప్రశ్న ఏ సంవత్సరంలో డాన్స్ సమాజాన్ని భారతీయ విద్యా కౌన్సిల్గా మార్చారు? ఆప్షన్ ఏ 1905, ఆప్షన్ బి 1908, ఆప్షన్ సి 1903, ఆప్షన్ డి 1906. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి. 1906వ సంవత్సరంలో డాన్స్ సమాజాన్ని భారతీయ విద్యా కౌన్సిల్గా మార్చడం అనేది జరిగింది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి.
తర్వాత ప్రశ్న 1897 నుంచి 99 కాలాన్ని భారతీయ విద్యా చరిత్రలో నిశ్శబ్ద కాలంగా పేర్కొంటారు ఎందువలన? ఆప్షన్ ఏ విద్యా విధానానికి ప్రాముఖ్యత ఇవ్వకపోవడం, ఆప్షన్ బి అధికారుల నిర్లక్ష్యం, ఆప్షన్ సి అతి భయంకరమైన కరువు ప్లేగు వ్యాధి విజృంభించడం, అలాగే కలరా వ్యాధి. ఆప్షన్ డి బ్రిటిష్ వారు విద్యా విధానానికి నిధులు కేటాయించకపోవడం. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి అతి భయంకరమైన కరువు ప్లేగు వ్యాధి అనేది విజృంభించడం, అలాగే కలరా వ్యాధి. ఈ కరువు ప్లేగు వ్యాధి విజృంభించడం వల్ల, ఈ కలరా వ్యాధి వల్ల పిల్లలు అనేవాళ్ళు అసలు బడికి వెళ్ళలేదు, అలాగే బడి తలుపులు కూడా తీయలేదు. కాబట్టి ఈ 1897 నుంచి 99 కాలాన్ని నిశ్శబ్ద కాలంగా పేర్కొంటారు. భారతీయ విద్యా చరిత్రలో నిశ్శబ్ద కాలంగా పేర్కొంటారు. కాబట్టి దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి. తర్వాత ప్రశ్న స్థానిక స్వపరిపాలన పితామహుడు. ఆప్షన్ ఏ లార్డ్ మెకాలే, ఆప్షన్ బి లార్డ్ కర్జన్, ఆప్షన్ సి లార్డ్ కానింగ్, ఆప్షన్ డి లార్డ్ రిప్పన్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి. లార్డ్ రిప్పన్ని స్థానిక స్వపరిపాలన పితామహుడు అని అంటారు. కాబట్టి దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి. స్థానిక స్వపరిపాలన పితామహుడు ఎవరు? లార్డ్ రిప్పన్. తర్వాత ప్రశ్న హంటర్ కమిషన్ యొక్క సిఫార్సులు ఏవి? ఆప్షన్ ఏ ప్రాథమిక విద్య 7 లేదా 8 సంవత్సరాలు ఉండాలి. 1 నుంచి 5 వరకు మొదటి దశ, 6 నుంచి 7 లేదా 8 అనేది రెండవ దశగా ఉండాలి. ఆప్షన్ బి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ బోర్డ్స్ అనేవి ఏర్పాటు చేయాలి. వీటి బాధ్యత జిల్లా బోర్డుకు అప్పగించాలి. ఆప్షన్ సి ప్రాథమిక పాఠశాలల్లో బోధనా భాషగా మాతృభాషే ఉండాలి. ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. మనకి ప్రాథమిక విద్య అనేది 7 లేదా 8 సంవత్సరాలు ఉండాలని హంటర్ కమిషన్ తెలియజేసింది. ఈ హంటర్ కమిషన్ అనేది ప్రాథమిక విద్య 7 లేదా 8 సంవత్సరాలు ఉండాలని చెప్పింది. అలాగే దీన్ని 2 సమభాగాలుగా విభజించాలని చెప్పింది. 1 నుంచి 5 మొదటి దశగా ఉండాలని, 6 నుంచి 7 లేదా 8 అనేది రెండవ దశగా ఉండాలని చెప్పింది. కాబట్టి ఆప్షన్ ఏ కరెక్టే. అలాగే ఆప్షన్ బి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ బోర్డ్స్ ఏర్పాటు చేయాలని చెప్పింది. కాబట్టి ఆప్షన్ బి కరెక్టే. తర్వాత ఆప్షన్ సి ప్రాథమిక పాఠశాలలో బోధనా భాషగా మాతృభాష ఉండాలని చెప్పింది. కాబట్టి ఆప్షన్ సి కూడా కరెక్టే. కాబట్టి పైవన్నీ సరైనవే. ఆప్షన్ డి పైవన్నీ సరైనవి అనేది కరెక్ట్ ఆన్సర్. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. ఇప్పటి వరకు మనం హంటర్ కమిషన్ గురించి బిట్స్ ఎలా అడుగుతారనేది తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ హంటర్ కమిషన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, అంటే హంటర్ కమిషన్ ఎలా ఏర్పడింది, ఎవరు ఏర్పరిచారు, ఇందులో ఉన్న సిఫార్సులు ఏంటి, అలాగే వీటి యొక్క ఫలితాలు ఏంటి అనేది మనం కంప్లీట్గా తెలుసుకుందాం. హంటర్ కమిషన్ అనగానే మనకి గుర్తు రావాల్సిన ఇయర్ ఏంటంటే 1882. ఈ హంటర్ కమిషన్నే ప్రథమ విద్యా కమిషన్ అని, లేదా తొలి భారతీయ విద్యా కమిషన్ అని, లేదా స్వాతంత్రం పూర్వం తొలి విద్యా కమిషన్ అని కూడా పిలుస్తారు. మనల్ని ఎగ్జామ్లో ఈ విధంగా అడగచ్చు. ఎలా అంటే ఈ క్రింది వాటిలో ఏది ప్రథమ విద్యా కమిషన్ లేదా ఏది తొలి భారతీయ విద్యా కమిషన్ అని అడుగుతారు. మనం ఏం ఆన్సర్ చేయాలి? హంటర్ కమిషన్. ఈ హంటర్ కమిషన్ అసలు ఎందుకు రావాల్సి వచ్చింది అంటే, ఇంతకుముందు మనం తెలుసుకున్న వుడ్స్ డిస్పాచ్ అనేది ఆశించినంత పురోగతిని సాధించనందున మరో ప్రణాళికను రూపొందించాలనే ఉద్దేశంతో రిప్పన్ 1882లో హంటర్ అధ్యక్షతన ఒక కమిషన్ని నియమించారు. దీనికి అధ్యక్షత వహించింది హంటర్ కాబట్టి దీన్ని హంటర్ కమిషన్ అని అంటారు. మరి దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1882 ఫిబ్రవరి 3న. కాబట్టి 1882 ఫిబ్రవరి 3న హంటర్ అధ్యక్షతన ఈ కమిటీని వేశారు. కానీ కొన్ని బుక్స్లో అలాగే గూగుల్లో ఏమనుందంటే దిస్ కమిషన్ వాజ్ ఫౌండెడ్ ఆన్ 3rd April 1882 అని ఉంది. కాబట్టి మీరు ఏప్రిల్ 3, 1882 గుర్తుపెట్టుకోండి. అలాగే 1882 ఫిబ్రవరి 3 అని ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇదే ఎక్కువ బుక్స్లో మనకి ఉంది 1882 ఫిబ్రవరి 3. మరి ఈ కమిటీని 1882లో నియమిస్తే అక్టోబర్ 1883లో ఈ కమిటీ అనేది తన నివేదికను సమర్పించింది. ఈ హంటర్ కమిషన్లో సభ్యుల సంఖ్య 20. అందులోని భారతీయ ప్రముఖులు ఎవరంటే, ఆ 20 మంది సభ్యులలో భారతీయ ప్రముఖులు ఎవరు అంటే ఆనంద్ మోహన్ బోస్, అలాగే కేటీ తెలంగ్. కేటీ తెలంగ్లో కేటీ అంటే ఏంటంటే కాశీనాథ్ త్రింబక్, అలాగే మరొకరు సయ్యద్ మహమ్మద్, అలాగే ఇంకొకరు వచ్చేసి భూదేవ్ ముఖర్జీ, అలాగే హరిగులాం, ఇంకా మహారాజ్ జితేంద్ర మోహన్ ఠాగూర్. వీరు హంటర్ కమిషన్లో ఉన్న భారతీయ ప్రముఖులు. అసలు ఈ కమిషన్ ఎందుకు ఏర్పాటు చేశారు, అసలు ఎవరు ఏర్పాటు చేశారు, అసలు ఈ కమిషన్ ఏర్పరచాల్సిన అవసరం ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ద పవర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ వెంట్ ఫ్రమ్ ఈస్ట్ ఇండియా కంపెనీ టు క్రౌన్ ఇన్ 1857. ఈ పవర్ అనేది ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి ఎవరి చేతిలోకి వెళ్ళింది? అప్పటి రాణి చేతిలోకి వెళ్ళింది. ఎప్పుడు? 1857లో.
మరి 1858లో క్వీన్ ఏం చేశారంటే అందరికీ ఒకేలా ఉండాలని విద్యా విధానం అనేది ఒకసారి విద్యా విధానాన్ని పరిశీలించమని ఎవరిని రిక్వెస్ట్ చేశారంటే లార్డ్ రిప్పన్ని రిక్వెస్ట్ చేశారు. 1880లో ప్రాథమిక విద్యను బలపరచడం కోసం ఇంగ్లాండ్లో ది కంట్రీ కౌన్సిల్ యాక్ట్ అనేది వచ్చింది. ఇప్పుడు మన భారతదేశంలో కూడా ప్రాథమిక విద్యను మెరుగుపరచాలని చూశారు. అంటే 1854 నుండి 1882లో ప్రాథమిక విద్యలో ఆశించినంతగా పురోగతి లేదని ఎక్కువగా దాని మీద దృష్టి పెట్టారు. మనం ఇంతకుముందు క్లాస్లో గ్రాంటినేట్ పద్ధతి గురించి తెలుసుకున్నాం. ఎయిడెడ్ స్కూల్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక సంస్థ ఉంటే ఆ సంస్థలో టీచర్స్ ఉంటారు, అలాగే స్టూడెంట్స్ ఉంటారు, అక్కడ కావాల్సిన బిల్డింగ్స్ అవన్నీ ఉంటాయి. కానీ అక్కడ శాలరీస్ మాత్రం మనకి అక్కడున్న టీచర్స్కి ప్రభుత్వం ఇస్తుంది. దాన్ని ఎయిడెడ్ స్కూల్స్ అని అంటారు. మనం ఇంతకుముందు చెప్పుకున్న కమిటీస్లో ఈ విధానాన్ని ప్రోత్సహించారు. కానీ శాలరీస్ అనేవి సరిగ్గా రాక మిషనరీలు అనేవి నష్టపోయాయి. కాబట్టి దీనివల్ల లండన్లో స్ట్రైక్ చేశారు. దీని కారణంగానే జనరల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా 1878లో లండన్లో ఏర్పడింది. మరి అప్పటి రాణి లార్డ్ రిప్పన్ని రిక్వెస్ట్ చేసింది కాబట్టి లార్డ్ రిప్పన్ గవర్నర్ జనరల్గా భారతదేశం రాగానే విలియం హంటర్ అధ్యక్షుడిగా ఒక కమిషన్ని ఏర్పరిచారు. ఆ కమిషనే హంటర్ కమిషన్. అంటే ఇప్పుడు మనకు బాగా అర్థమైంది కదా, అప్పటి గవర్నర్ జనరల్ అయిన లార్డ్ రిప్పన్ హంటర్ కమిషన్ని 1882లో నియమించారు. మరి ఈ హంటర్ కమిషన్ అనేది అంతకుముందు వుడ్స్ డిస్పాచ్ చెప్పిన డౌన్వర్డ్ ఫిల్ట్రేషన్ థియరీని కొట్టిపడేసింది. ఎందుకంటే మనకి రాణి ఎందుకని అసలు ఏర్పరిచారు, అందరికీ ఒకే విధానం ఉండాలి, అంటే అందరికీ విద్యను ఒకేలా అందించాలని. అంటే ఈ డౌన్వర్డ్ ఫిల్ట్రేషన్ థియరీ అంటే ఏంటి, ఓన్లీ విద్య అనేది ఉన్నత వర్గాల వరకే పరిమితం చేశారు. కాబట్టి దీన్ని కొట్టిపడేసింది ఏ కమిషన్, హంటర్ కమిషన్. మరి హంటర్ కమిషన్ని విద్యా విధానాన్ని పరిశీలించడానికి ఏర్పాటు చేశారు. మరి అందులో కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టారు. ఏంటంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ అలాగే సెకండరీ ఎడ్యుకేషన్ గురించి మాత్రమే పరిశీలించండి, యూనివర్సిటీస్ అలాగే టెక్నికల్ ఎడ్యుకేషన్ జోలికి వెళ్ళొద్దని తెలియజేశారు. ఈ హంటర్ కమిషన్ నియమించిన వాళ్ళు ఉంటారు కదా, ఆ కమిషన్ నియమించిన వాళ్ళు ఈ కమిషన్ని యూనివర్సిటీస్ అలాగే టెక్నికల్ ఎడ్యుకేషన్ జోలికి వెళ్ళొద్దు, ప్రైమరీ ఎడ్యుకేషన్ అలాగే సెకండరీ ఎడ్యుకేషన్ గురించి మాత్రమే పరిశీలించండి అని పంపించాయి. మరి కమిషన్ ఏం తెలియజేస్తుంది అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాథమిక విద్య అయిపోయిన తర్వాత సెకండరీ ఎడ్యుకేషన్లో ఒక 2 టైప్స్ ఉంటాయి. ఆ 2 టైప్స్లో ఏదైనా ఒక దాన్ని చూస్ చేసుకోవాలి. అందులో ఒకటి లిటరరీ, ఇంకోటేమో వొకేషనల్. ఫ్యూచర్లో బాగా ఉన్నత విద్య అభ్యసించాలనుకునేవారు, అంటే విశ్వవిద్యాలయ స్థాయి వరకు అభ్యసించాలనుకునేవారు లిటరరీని చూస్ చేసుకోవాలి. అలా కాకుండా ఏదైనా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుందామని అనుకునేవారు వొకేషనల్ని చూస్ చేసుకోవాలి. అంటే కమర్షియల్ కెరియర్ని ఎంచుకునే వాళ్ళు వొకేషనల్ని చూస్ చేసుకోవాలి. ఈ విధంగా హంటర్ కమిషన్ తెలియజేసింది. దీనికోసమే లోకల్ లాంగ్వేజెస్ అనేవి ఎంకరేజ్ చేశారు. అలాగే డిస్ట్రిక్ట్ అండ్ మున్సిపల్ బోర్డ్స్, విద్యా బోర్డులు అనేవి ఏర్పాటు చేశారు. డిస్ట్రిక్ట్ అండ్ మున్సిపల్ బోర్డ్స్ అనేవి ఏర్పాటు చేశారు. మరి ఈ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ రిజల్యూషన్ 1882 అనేది ఎవరి కాలంలో జరుగుతుంది? అక్కడ గవర్నర్ జనరల్గా ఎవరున్నారు? అప్పుడు లార్డ్ రిప్పన్ గవర్నర్ జనరల్గా ఉన్నారు. కాబట్టి స్థానిక స్వపరిపాలన పితామహుడు అని ఎవరిని అంటారు? లార్డ్ రిప్పన్. ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, స్థానిక స్వపరిపాలన పితామహుడు అని ఎవరిని అంటారు? లార్డ్ రిప్పన్ని అంటారు. ఈ హంటర్ కమిషన్ నివేదికలోని అంశాలు తెలుసుకునే ముందు అసలు ఆ నివేదిక ఇచ్చే ముందు ఏం పరిశీలించింది? మన భారతదేశ విద్యా విధానంలో ఈ హంటర్ కమిషన్ ఏం పరిశీలించింది అంటే ప్రాథమిక విద్యలో ఏ మార్పులు తేవాలి, ప్రాథమిక విద్యా వ్యాప్తి పద్ధతులు అసలు ఎలా ఉండాలి, ఈ ప్రాథమిక విద్య మన భారతదేశంలో ఏ స్థాయిలో ఉండాలి, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఉన్న వివిధ సంస్థల స్థాయిలను తెలుసుకోవడం, అలాగే మిషనరీ సంస్థల స్థితిగతులను తెలుసుకోవడం, అలాగే ప్రైవేట్ సంస్థల పట్ల ప్రభుత్వ ధోరణి ఎలా ఉంది అనేది తెలుసుకోవడం. అంటే నివేదిక ఇచ్చే ముందు హంటర్ కమిషన్ ఇవన్నీ కూడా పరిశీలించింది. కాబట్టి ఇప్పుడు నివేదికలో ఏ అంశాలు ఉన్నాయనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఈ హంటర్ కమిషన్ నివేదికలోని అంశాలు ఏంటో చూద్దాం. ఈ హంటర్ కమిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటని మనం తెలుసుకున్నాం. ప్రాథమిక విద్యలో మౌలిక మార్పులను తీసుకురావడం. ఈ హంటర్ కమిషన్ ఏం తెలియజేసిందంటే ఉన్నత విద్య నుండి ప్రాథమిక విద్య వైపు ప్రభుత్వ కృషిని మళ్లించాలని తెలియజేసింది. అంటే ఉన్నత విద్య మీద కృషి తగ్గించి ప్రాథమిక విద్యపై కృషి చేయాలని ప్రభుత్వానికి తెలియజేసింది. అదేవిధంగా మరొక అంశం ఏంటంటే ప్రాథమిక విద్యా వ్యాప్తి స్థానిక సంస్థలకు అప్పగించి స్థానిక సంస్థలకు కేటాయిస్తున్న నిధుల్ని ప్రాథమిక విద్యా వ్యాప్తికి ఖర్చు చేయాలని తెలియజేసింది. అంటే ప్రాథమిక విద్యను అంతకు ముందున్న గ్రాంటినేట్ పద్ధతిలో కాకుండా ప్రభుత్వమే చేపట్టాలని తెలియజేసింది. అంటే ప్రాథమిక పాఠశాలల స్థాపన వాటి యాజమాన్య బాధ్యత గ్రాంటినేట్ పద్ధతిలో కాకుండా, మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా గ్రాంటినేట్ పద్ధతి, ఆ పద్ధతిలో కాకుండా ప్రభుత్వమే చేపట్టాలని తెలియజేసింది. అంటే ఇక్కడ ప్రధానంగా ఏం చెప్పింది? ప్రాథమిక విద్య బాధ్యత ఎవరు తీసుకోవాలని చెప్పింది? ప్రభుత్వమే తీసుకోవాలి, ప్రైవేట్ సంస్థలకు అప్పగించకూడదని తెలియజేసింది. మరి మాధ్యమిక విద్యనైతే
ప్రైవేట్ సంస్థలకు అప్పగించింది. మాధ్యమిక విద్య అయితే ప్రైవేట్ సంస్థలకు అప్పగించవచ్చని, ఉన్నత విద్య అయితే విశ్వవిద్యాలయాలకు అప్పగించవచ్చని తెలియజేసింది. ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలల స్థాపన కానీ, ప్రాథమిక విద్య బాధ్యత కానీ, వాటి యాజమాన్య బాధ్యత కానీ గ్రాంటినేట్ పద్ధతిలో ఉండకూడదు, దాన్ని ప్రభుత్వమే చేపట్టాలని తెలియజేసింది. ఈ మొత్తం ప్రాథమిక విద్య అనేది 7 లేదా 8 సంవత్సరాలుగా ఉండాలని తెలియజేసింది. అది 2 దశల్లో ఉండాలని తెలియజేసింది. మొదటి దశలో 1 నుంచి 5 తరగతుల వరకు ఉంటాయి, ఇది ప్రాథమిక దశ. రెండవ దశలో 6 నుంచి 7 లేదా 8 తరగతులు ఉంటాయి, ఇది ప్రాథమిక ఉన్నత దశ. కాబట్టి ఈ మొత్తం ప్రాథమిక విద్య అనేది 7 లేదా 8 సంవత్సరాలుగా ఉండాలని తెలియజేసింది. ఇంకా ఈ హంటర్ కమిషన్ తన నివేదికలో ఏ అంశాలు చెప్పింది అంటే, రాష్ట్ర ప్రభుత్వం తన ఆదాయంలో ఎక్కువ భాగం విద్యపై ఖర్చు చేయాలని తెలియజేసింది. అలాగే ఈ హంటర్ కమిషన్ పాఠ్య ప్రణాళికలో కొంత మార్పు చేసింది. అది ఏ మార్పు అంటే, మన నిత్య జీవితానికి పనికొచ్చే భౌతిక శాస్త్రం, వ్యవసాయం, క్షేత్రగణితం, ఈ భౌతిక శాస్త్రం, వ్యవసాయం, క్షేత్రగణితం అనే వాటిని మన ప్రాథమిక విద్యా ప్రణాళికలో చేర్చాలని తెలియజేసింది. అదేవిధంగా మతపరమైన బోధనలను పాఠశాలలో చేర్చరాదని సూచించింది. మనం ఇంతకు ముందు తెలుసుకున్న కమిటీస్లో కూడా తటస్థ మత విధానం గురించి తెలుసుకున్నాం, కాబట్టి ఇందులో కూడా తటస్థ మత విధానం అనేది ఉంది. ఇంకా ఈ హంటర్ కమిషన్ ఏం తెలియజేసింది అంటే, వెనుకబడిన వర్గాల వారికి, గిరిజనులకు, స్త్రీలకు, వెనుకబడిన వర్గాలకు, గిరిజనులకు, స్త్రీలకు వీరికి ఉచితంగా అంటే ఫీజు లేకుండా విద్యాలయాల్లో ప్రవేశం కల్పించాలి అని తెలియజేసింది. ఇంకా ఈ కమిషన్ ఏం తెలియజేసింది అంటే, ప్రాథమిక స్థాయిలో మాతృభాషలో విద్య ఉండాలని తెలియజేసింది. అదేవిధంగా ప్రాథమిక విద్యా స్థాయిలో పరీక్షా ప్రమాణాలను తగ్గించి సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావాలని తెలియజేసింది. అదేవిధంగా సమాజోపయోగ పాఠ్య ప్రణాళికను సిద్ధం చేయాలని తెలియజేసింది. అంటే ఈ హంటర్ కమిషన్ పాఠ్య ప్రణాళిక అనేది సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలని, పాఠ్య ప్రణాళికను ఆ విధంగా సిద్ధం చేయాలని తెలియజేసింది. ఇంకా స్వదేశీ పాఠశాలలను ప్రోత్సహించాలని, ఈ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకు వృత్తి విద్యలో శిక్షణ ఇవ్వాలని తెలియజేసింది. ఇక్కడ మనకి ఉపాధ్యాయులకు వృత్తి విద్యలో శిక్షణ ఇవ్వాలని తెలియజేసింది. అదేవిధంగా స్వదేశీ పాఠశాలను ప్రోత్సహించాలని తెలియజేసింది. ఇంకా ఏం తెలియజేస్తుంది అంటే, హంటర్ కమిషన్ ప్రభుత్వం మాధ్యమిక పాఠశాలలు, కళాశాలల నిర్వహణ బాధ్యత నుండి క్రమేపీ తప్పుకోవాలని, వాటి నిర్వహణ బాధ్యతను ప్రభుత్వేతర సంస్థలకు, వ్యక్తులకు అప్పగించాలని తెలియజేస్తుంది. అంటే దీని అర్థం ఏంటంటే, ప్రాథమిక స్థాయిని మాత్రమే ప్రభుత్వం బాధ్యతగా తీసుకుని ఈ మాధ్యమిక ఉన్నత పాఠశాలలను ప్రైవేట్ పాలన చేసి మెల్లగా ప్రభుత్వం అనేది వాటి నుంచి తప్పించుకోవాలని తెలియజేసింది. అవి ప్రైవేట్ సంస్థలకు లేదా వ్యక్తులకు అప్పగించి వాటికి ప్రభుత్వం అనేది సహాయం చేయాలని తెలియజేసింది. ఇంకా ఈ హంటర్ కమిషన్ ఏం తెలియజేసింది అంటే, విద్యాభ్యాసంలో ఆరోగ్యం, శీలం అనేవి భాగంగా ఉండాలని తెలియజేసింది. మనం ఇంతకు ముందే తెలుసుకున్నాం విద్యా బోర్డులను ఏర్పాటు చేయాలని. కాబట్టి హంటర్ కమిషన్ ఏం తెలియజేసింది, ఇలా జిల్లా, మున్సిపల్ స్థాయిలలో విద్యా బోర్డులను ఏర్పాటు చేసి ఈ బోర్డులే పాఠశాలలకు నిధులను సమకూర్చుకోవాలని తెలియజేసింది. ఇంకా ఈ హంటర్ కమిషన్ ఏం తెలియజేసింది అంటే, ప్రాథమిక విద్యతో పాటు ఉన్నత విద్యకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని, ఉన్నత విద్య తర్వాతనే విద్యా అవకాశాలు ఉండే విధంగా చూడాలని తెలియజేసింది. అలాగే పాఠశాలలను తనిఖీ చేయాలని తెలియజేసింది. అదేవిధంగా సెకండరీ విద్యా బోర్డును స్థాపించాలని, అలాగే పర్యవేక్షకుల సంఖ్యను పెంచాలని, పర్యవేక్షకులుగా భారతీయులను నియమించాలని తెలియజేసింది. అలాగే చదువులో సమర్థులైన విద్యార్థులకు ఉన్నత విద్య కోసం ఉపకార వేతనాలు ఇవ్వాలని తెలియజేసింది. ఇంకా ఈ హంటర్ కమిషన్ ఏం తెలియజేసింది అంటే, విదేశీ విశ్వవిద్యాలయాల్లో చదివిన విద్యార్థులకు ఉపాధ్యాయ నియామకాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని తెలియజేసింది. అదేవిధంగా స్వదేశీ పాఠశాలలకు ప్రోత్సాహం, అలాగే ఆర్థిక సహాయం అందించాలని తెలియజేసింది. అదేవిధంగా ప్రతిభ ఆధారంగా ఉపకార వేతనాలు ఇవ్వాలని తెలియజేసింది. ఎవరికి అంటే విద్యార్థులకు, అంటే చదువులో బాగా ప్రతిభ కనబరిచిన వారు ఉంటారు కదా, వారికి ప్రతిభ ఆధారంగా ఉపకార వేతనాలు ఇవ్వాలని తెలియజేసింది. అంటే మొత్తానికి హంటర్ కమిషన్ అనేది ప్రాథమిక విద్యకు ప్రాధాన్యత ఇస్తూనే సెకండరీ పాఠశాలలు, ఉన్నత విద్యా సంస్థల ఏర్పాటుకు కూడా ఈ కమిషన్ అనేది కొన్ని సిఫార్సులు చేసింది. ఇంకా ఈ హంటర్ కమిషన్ స్త్రీల ఆచార వ్యవహారాలను గౌరవిస్తూ పరదా పద్ధతి లాంటివి పాటించే వారి కోసం ప్రత్యేక విద్యాలయాలను ఏర్పాటు చేయాలని తెలియజేసింది. అలాగే వాటికి ఒక మహిళా పర్యవేక్షణాధికారిని నియమించాలని తెలియజేసింది. ఈ హంటర్ కమిషన్ వల్ల మన భారతదేశంలో విస్తృతంగా పాఠశాలలు అనేవి స్థాపించారు. కాబట్టి మన భారతదేశంలో విద్యా వ్యవస్థ అనేది క్రమక్రమంగా విస్తరించింది. ఇప్పటి వరకు మనం హంటర్ కమిషన్ నివేదికలో ఉన్న అంశాలు ఏంటో తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ హంటర్ కమిషన్ వల్ల ఫలితాలు ఏంటో చూద్దాం. ఈ హంటర్ కమిషన్ వల్ల 1882లో
పంజాబ్లో ఒక విశ్వవిద్యాలయం అనేది ఏర్పడింది. అదేవిధంగా 1887వ సంవత్సరంలో పాఠ్యపుస్తకాల పరిశీలన కోసం ఒక కమిటీ ఏర్పడింది. కందుకూరి వీరేశలింగం గారు ఒక ఆస్తిగా పాఠశాలను స్థాపించారు. ఈ పాఠశాల బ్రహ్మ సమాజ సిద్ధాంతంపై ఆధారపడి పనిచేస్తుంది. 1899లో అప్పటి గవర్నర్ జనరల్ అయిన లార్డ్ కర్జన్ ప్రాథమిక విద్యను ప్రోత్సహించారు. కానీ అది నిశ్శబ్ద కాలం అవడం వలన అది ఒక ఆటంకంగా మారింది. 1897 నుంచి 99 కాలాన్ని నిశ్శబ్ద కాలం అంటారు. ఎందుకంటే ఆ కాలంలో కలరా, ప్లేగు వ్యాధి, కరువు వల్ల అనేక మంది చనిపోవడం జరిగింది. కాబట్టి పిల్లలు అనేవాళ్ళు అసలు బడికి వెళ్ళలేదు. అలాగే బడి తలుపులు కూడా తెరవలేదు. కాబట్టి ఆ కాలాన్ని నిశ్శబ్ద కాలం అని అంటారు. 1897 నుంచి 99 కాలాన్ని నిశ్శబ్ద కాలం అని అంటారు. ఆ కాలంలో ఎవరైతే గవర్నర్ జనరల్గా ఉన్నారో వాళ్ళు ప్రాథమిక విద్యను ప్రోత్సహించినా సరే ఈ నిశ్శబ్ద కాలం వల్ల ఆటంకం కలిగి ఈ ప్రైమరీ ఎడ్యుకేషన్లో, ఈ ప్రాథమిక విద్యలో ఎటువంటి ఇంప్రూవ్మెంట్ కూడా కనపడలేదు. ఈ కలరా, ప్లేగు వ్యాధి, కరువు అనేది 1897 నుంచి 1902 వరకు ఉంది. అయితే 1897 నుంచి 99 కాలాన్ని నిశ్శబ్ద కాలం అని అంటారు. ఈ విధంగా 1899లో లార్డ్ కర్జన్ ప్రాథమిక విద్యను ప్రోత్సహించినా సరే ఈ నిశ్శబ్ద కాలం ఆటంకంగా మారింది. అయితే 1901లో లార్డ్ కర్జన్ సిమ్లాలో NECని అంటే జాతీయ విద్యా సదస్సును ఏర్పాటు చేశారు. ఎక్కడ అంటే సిమ్లాలో ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ దేని గురించి చర్చ జరిగింది అంటే ప్రాథమిక ఉన్నత విద్య గురించి చర్చ జరిగింది. 1902లో డాన్స్ సమాజాన్ని ఏర్పాటు చేశారు. 1906లో ఈ డాన్స్ సమాజాన్ని భారతీయ విద్యా కౌన్సిల్గా మార్చారు. 1902లో డాన్స్ సమాజాన్ని ఏర్పాటు చేశారు. 1906లో దీన్ని జాతీయ విద్యా కౌన్సిల్గా మార్చారు. దీనినే భారతీయ విద్యా కౌన్సిల్ అని కూడా అంటారు. 1903లో కాంగ్రా గురుకుల్ని హరిద్వార్లో ఏర్పాటు చేశారు. హరిద్వార్లో ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1903వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. ఈ వీడియోలో మనం హంటర్ కమిషన్ అని కానీ 1882 అనే ఇయర్ మనం బాగా గుర్తుపెట్టుకోవాలని తెలుసుకున్నాం. అలాగే దీనికి గల వివిధ పేర్లు ఏంటో మనం తెలుసుకున్నాం. అదేవిధంగా అసలు ఈ హంటర్ కమిషన్ ఏర్పాటు చేయడానికి అసలు కారణం ఏంటి అనేది మనం తెలుసుకున్నాం. అదేవిధంగా ఈ హంటర్ కమిషన్లో 20 మంది సభ్యులు ఉన్నారని తెలుసుకున్నాం. అదేవిధంగా ఈ హంటర్ కమిషన్లో ఉన్న భారతీయుల పేర్లు తెలుసుకున్నాం. అదేవిధంగా ఈ కమిషన్ని అప్పటి గవర్నర్ జనరల్ అయిన లార్డ్ రిపన్ 1882లో హంటర్ అధ్యక్షతను నియమించాడు కాబట్టి దీనికి హంటర్ కమిషన్ అనే పేరు వచ్చిందని తెలుసుకున్నాం. అదేవిధంగా హంటర్ కమిషన్ అనగానే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రాథమిక విద్యలో మౌలిక మార్పులను తీసుకురావడం. అదేవిధంగా నివేదిక ఇచ్చే ముందు అసలు ఏం పరిశీలించింది అనేది మనం తెలుసుకున్నాం. అదేవిధంగా ఈ కమిషన్ నివేదికలోని అంశాలు ఏంటో తెలుసుకున్నాం. అవేంటంటే స్వదేశీ పాఠశాలలను ప్రోత్సహించడం, అదేవిధంగా ప్రాథమిక పాఠశాల బాధ్యత స్థానిక సంస్థలకు బదిలీ చేయడం, అదేవిధంగా పాఠ్య ప్రణాళికలో మార్పు చేయాలని, తటస్థ మత విధానాన్ని అవలంబించాలని, వెనుకబడిన వర్గాలకి, గిరిజనులకు, స్త్రీలకి ఉచితంగా విద్యాలయాల్లో ప్రవేశం కల్పించాలని, ఇంకా ప్రభుత్వం తన కృషిని ఎక్కువగా ప్రాథమిక విద్యపై పెట్టాలని, గ్రాంటినేట్ పద్ధతిలో కాకుండా ప్రాథమిక విద్య పూర్తి బాధ్యత ప్రభుత్వమే చేపట్టాలని, రాష్ట్ర ప్రభుత్వం తన ఆదాయంలో ఎక్కువ భాగం విద్యపై ఖర్చు చేయాలని, ఇంకా ప్రాథమిక స్థాయిలో మాతృభాషలోనే విద్య ఉండాలని, పరీక్షా ప్రమాణాలను తగ్గించాలని, సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావాలని, సమాజానికి ఉపయోగపడే పాఠ్య ప్రణాళికను సిద్ధం చేయాలని, స్వదేశీ పాఠశాలను ప్రోత్సహించాలని, ఉపాధ్యాయులకు వృత్తి విద్యలో శిక్షణ ఇవ్వాలని, ప్రభుత్వం మాధ్యమిక కళాశాల నిర్వహణ బాధ్యత నుండి క్రమంగా తప్పుకోవాలని తెలియజేసింది. అంటే ఈ ప్రభుత్వం అనేది పూర్తిగా ప్రాథమిక విద్యకే బాధ్యత వహించి ఈ మాధ్యమిక కళాశాలల నిర్వహణ అనేది ప్రైవేట్ సంస్థలకి లేదా సమర్థవంతంగా నిర్వహించే ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలని, కానీ వాటికి ప్రభుత్వం అనేది సహాయం చేయాలని తెలియజేసింది. ఇంకా ఉపాధ్యాయ వృత్తిని శాశ్వతంగా స్వీకరించేవారు తప్పనిసరిగా బోధనా సిద్ధాంతాలు, అనుభవాలకు సంబంధించిన ప్రవేశ పరీక్షలో ఖచ్చితంగా ఉత్తీర్ణతను సాధించాలని తెలియజేసింది. అదేవిధంగా ప్రభుత్వ కళాశాలలో పట్టభద్రులైన భారతీయులకు, ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో చదువుకున్న భారతీయులకు ఎక్కువగా ఉద్యోగాలు ఇవ్వాలని తెలియజేసింది. ఇంకా ఏ అంశాలు చెప్పిందంటే ఆరోగ్యం, శీలం అనేవి విద్యాభ్యాసంలో అంతర్భాగంగా ఉండాలని, పాఠశాలలు ఉపాధి కోర్సులకు ప్రాధాన్యత ఇవ్వాలని, స్వదేశీ పాఠశాలలకు ప్రోత్సాహం అలాగే ఆర్థిక సహాయం అందించాలి. ఇంకా ఏం తెలియజేసిందంటే ప్రతిభ ఆధారంగా ఉపకార వేతనాలు, అంటే ఎవరైతే విద్యార్థులు ప్రతిభ కనపరుస్తారో వారికి వారి ప్రతిభ ఆధారంగా ఉపకార వేతనాలు ఇవ్వాలని తెలియజేసింది. ఇంకా స్కూల్స్ని తనిఖీ చేయాలని తెలియజేసింది. సెకండరీ విద్యా బోర్డులను స్థాపించాలని తెలియజేసింది. పర్యవేక్షకుల సంఖ్యను పెంచాలి, పర్యవేక్షకులుగా భారతీయులను నియమించాలని తెలియజేసింది. చదువులో సమర్థులైన విద్యార్థులకు ఉన్నత విద్య కోసం ఉపకార వేతనాలు ఇవ్వాలని తెలియజేసింది. ప్రాథమిక విద్యను 2 దశల్లో పూర్తి చేయాలని,
మొత్తం ఈ ప్రాథమిక విద్య అనేది 7 లేదా 8 సంవత్సరాలుగా ఉండాలని తెలియజేసింది. స్త్రీల ఆచార వ్యవహారాలను గౌరవిస్తూ పరదా పద్ధతి లాంటివి పాటించే వారికి ప్రత్యేక విద్యాలయాలు ఏర్పాటు చేయాలని తెలియజేసింది. వీటి కోసం ఒక మహిళా పర్యవేక్షణాధికారిని కూడా నియమించాలని ఈ హంటర్ కమిషన్ తెలియజేసింది. ఈ నివేదికలో ఉన్న అంశాలని మనం పరిశీలిస్తే మనకేమర్థమవుతుంది? ఈ హంటర్ కమిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రాథమిక విద్యలో మౌలిక మార్పులను తీసుకురావడం. కానీ ఈ హంటర్ కమిషన్ ప్రాథమిక విద్యతో పాటు ఉన్నత విద్యకు కూడా ప్రాధాన్యం ఇచ్చింది. సో దీని కారణంగానే మన భారతదేశంలో విస్తృతంగా పాఠశాలలు అనేవి స్థాపించారు. కాబట్టి మన భారతదేశంలో విద్యా వ్యవస్థ అనేది క్రమంగా విస్తరించింది. ఈ వీడియోలో మనం హంటర్ కమిషన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, అలాగే వీటి నుంచి బిట్స్ ఎలా అడుగుతారనేది కూడా మనం తెలుసుకున్నాం. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.